అందరికీ నమస్కారం అండి. నా పేరు రేజేటి వెంకటరమణమూర్తి. శ్రీ ప్రజా చైతన్య కళాసమితి టెక్కల్ నుండి ఓ కవితను వినిపిస్తున్నాను. నా కవిత శీర్షిక పేరు తాత నీకే బాగు. బామ్మ చెప్పిన కథల్లో మునులకు ఋషులకు కోపం వస్తే నీ ఊరు వల్లకాడైపోను అంటే అలాగే జరిగేదట. అవి కల్పిత కథలనే అనుకోవచ్చు, కానీ మరి ఏ మునుల శాపాల వల్ల నేడు ఊళ్ళు వల్లకాళ్ళైపోతున్నాయి. 6 మాసాలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడని సామెత. నివురుగప్పిన నిప్పులా ఉండే కోవిడ్ పాజిటివ్ వ్యక్తితో 6 మాసాలు అక్కర్లేదు, 6 నిమిషాలు 6 నిమిషాలు చాలండి. వాటితో పాటు వీడు ఆసుపత్రి పాలైపోతున్నాడు. ఎవడో చేసిన పాపానికి మాకెందుకు ఈ లాక్డౌన్ శిక్ష? నాన్న ఆఫీసు నుండి రాగానే హాయిగా బండి మీద ఊరంతా తిప్పేవారు. పానీపూరి చాట్ మసాలా బండి వద్ద సోషలిస్టులా నలుగురితో కలిసి రోడ్డు పక్కనే నిలబడి తినేవాళ్ళం. ఎన్నాళ్ళయిందో చాటుబండి అంకులను చూసి, ఎన్నాళ్ళయిందో నా సహా మేతగాళ్ళను కలిసి, తోటి స్నేహితులతో కలిసి చదువుకుందామంటే బడి లేదు, పొరుగురు వెళ్ళి బావతో కలిసి ఆడుకుందామంటే వెళ్ళేందుకు బస్సు లేదు. ఇప్పుడిప్పుడే రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరి వెళ్ళి ప్రపంచాన్ని చుట్టేయాలనుంది. షడ్రుచుల కోసం అరులు చేస్తున్న నా జహకు ఆ రుచుల చవి చూడాలని తహతహలాడుతోంది. ఈ రంగుల ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా. తాత నీకే బాగు. ఎందుకంటే నీకు నీ కాళ్ళు చచ్చుబడిన బాధే కానీ కాళ్ళు బయట పెట్టాల్సిన పని లేదు. నీ పళ్ళూడిపోయిన బాధ నీ బోసి నవ్వుకుంటుందేమో కానీ జీవచాపల్యం లేదు. దృష్టి మందగించిందని బాధే కానీ బయటికి వెళ్ళి ఏది చూడాలన్న బాధే లేదు. నువ్వన్నీ చూసేశావు, అనుభవించేశావు. అందుకని మనస్ఫూర్తిగా చెప్తున్నా, మరోలు అనుకోకు తాత నీకే బాగు. ఉంటాను. విన్నందుకు ధన్యవాదాలండి.